హలో అండి, నేను మీ మోనిక. పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయా అంటే ఎందుకు పెరగవమ్మా అని మీరు అంటారా? అనండి, ఎందుకంటే అదే నిజం. ఎందుకు తెలుసా? పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు. అవును, పశ్చిమాసియాలో యుద్ధాలు ఉన్నాయి కదా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద మార్పులకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్, అమెరికా వీళ్ళిద్దరి మధ్య కూడా రోజు రోజుకి గొడవలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ముడి చమురు మార్కెట్ మీద చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలనే రికార్డ్ స్థాయికి చేరుకుంటుంటే సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికైతే చుక్కలు చూపించిస్తున్నాయి. అయితే భారతదేశం ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఒక వ్యూహాత్మక విధానాన్ని అనుసరించింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ కూడా దేశీయంగా సామాన్య ప్రజల మీద ఆ భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకుంది. ఇంకోవైపు చూస్తే అంతర్జాతీయ మార్కెట్ వల్ల కలిగే ఎక్కువ ఖర్చు ఉంటుంది కదా, అది ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య రంగాల వైపు మళ్లించిందట. పెద్ద పెద్ద పరిశ్రమలు, టెలికాం టవర్స్, భారీ సంస్థలు వినియోగిస్తారు కదా, బల్క్ డీజిల్ ధరని లీటర్కి ఏకంగా 22 రూపాయల వరకు పెంచింది. అయితే ఇలా చర్య తీసుకోవడం వల్ల ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా ఇచ్చింది. అదేంటి అంటే, పెరుగుతున్న అంతర్జాతీయ ధరల భారాన్ని సామాన్యులు మోయలేరు కాబట్టి లాభార్జన కలిగిన పెద్ద పెద్ద సంస్థలే ఆ అదనపు ఖర్చులో కొంత భాగం వరకు, మీకు అర్థమైంది కదా, కొంత భాగం భరించాలని మాత్రమే ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. మరి దీనివల్ల పరోక్షంగా పరిశ్రమల మీద భారం ఉన్నప్పటికీ సాధారణ ప్రజల జేబులకు చిల్లు పడకుండా ప్రభుత్వం అడ్డుకట్ట కొంచెం వేసింది అనే మాట నిజం. మరి చూడాలి రాబోయే రోజుల్లో యుద్ధం వల్ల భారతదేశంలో ఇలాంటి మార్పులు ఇంకెన్ని జరుగుతాయో అని.